గురువుగారు, జగత్తు త్రిగుణాత్మకంగా ఉంటుందంటారు. ఇందులో అంతరార్థాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే వేదాంతంలో ముఖ్యంగా త్రిగుణాత్మకమే మేము ఎక్కువ వాడతామమ్మా. ఎందుకంటే యావత్తు ప్రపంచం మనం చూడండి, సత్వ రజస్ తమో గుణాలు అనేటువంటి త్రిగుణాలు తప్ప నాలుగో వస్తువు ఉండదు. ఏదైనా తీసుకోండి త్రిగుణాత్మకంగానే ఉంటుంది. కాబట్టి త్రిగుణాత్మకం ఇదం జగత్ అనేటువంటిది సార్థకం. శాస్త్రవాక్యం అనేటువంటిది ఎప్పుడు కూడా అది శాస్త్రం చెప్పింది అంటే శాసనమే. అలా ఇక్కడ సత్వ రజస్ తమో గుణాల్లో ప్రస్తుతం మనం సాధన ప్రారంభంలో అందరూ కూడా తమో గుణ ప్రధానంగా ఉంటాం. అంటే దేహమే నేను అనే ఒక భ్రాంతిలో ఉంటాం. తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత రజోగుణానికి వెళ్ళి అప్పుడు ఉపాసన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. చిట్ట చివరకు సాత్విక భావనలోకి వెళ్తాం. మరి తమస్సులో ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకోవచ్చు. మీరు ఒక మంచి గృహం నిర్మించారు, మీ మిత్రుల్ని బంధువుల్ని అందరినీ కూడా పిలిచారు, ఆ ఇంటిని చూశారు, అద్భుతమైన భవనం నిర్మించారు. మీరు మిమ్మల్ని అందరూ కూడా అభినందనలు తెలియజేశారు, ఎంత చక్కటి ఇల్లు కట్టారు. మరి అప్పుడు ఆ ఇంట్లో మీరు ఉంటున్నారు కదా, అప్పుడు మనం ఏమంటామంటే ఈ ఇల్లు ఇప్పుడు ఎవరైనా ఆ ఇల్లు ఎవరిది అంటే మీరు ఏమంటారు? ఆ ఇల్లు నాది అంటారు. అవునా? మీ ఇల్లు కాబట్టి ఆ ఇల్లు నాది అంటే అక్కడ ఇల్లు నాది అని అన్నప్పుడు ఇల్లు నాది కానీ నేను ఇల్లా? చూడండి, వేదాంతం అంటే అంత సూక్ష్మంగా. ఇల్లు మీదే కానీ మీరు ఇల్లు కాదు. అవునా? కాబట్టి ఇప్పుడు రేపొద్దున మీరు ఇంకో ఇల్లు కట్టుకోవచ్చు. అవునా? అలా పెంచుకోవచ్చు, లేదా ఇది ఇంకెవరికైనా దానం చేయవచ్చు. ఒకవేళ దానం ఇచ్చినంత మాత్రాన్ని మీరు లేనట్ట? అలా కాదుగా. ఇల్లు మీది కానీ మీరు ఇల్లు కాదు. అలాగే మీరేమంటున్నారు? ఇది నా దేహం అంటున్నారు. మరి దేహం మీది, మీరు దేహం కాదు. సరే, అంటే అప్పుడు మీరు ఎవరు అని ఒక ప్రశ్న వస్తుంది. నేను దేహం ఇది, మరి ఇది నా దేహం కాదా అంటే మీ దేహమే కానీ మీరు దేహం కాదు. ఎలా అయితే అది మీ ఇల్లే కానీ మీరు ఇల్లు కాదు. అలా ఈ దేహం మీదే కానీ మీరు దేహం కాదు. అంటే దేహం కంటే అతీతమైన ఒక తత్వం మీరు. మరి ఆ తత్వం ఏమిటి అనే అన్వేషణ ప్రారంభమయ్యేది అంటే అది ఒక జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఒక జిజ్ఞాస కలిగేటువంటి రెండవ దశ. ఆ తర్వాత ఎప్పుడైతే మనం భగవద్గీతలో చెప్పినట్టు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ అని భగవద్గీతలో సాక్షాత్ శ్రీకృష్ణుడే చెప్పాడు. అయ్యా, సర్వత్రా వాసుదేవమిదం సర్వం, ఎక్కడ చూసినా కూడా వాసుదేవుడే. ప్రహ్లాదుడిని మీరు చూడండి, రాక్షసుని యొక్క కుమారుడు, కానీ ఆయన దైవభక్తి చేత సర్వము విష్ణుమయంగా ఆయనకు కనిపిస్తోంది. ఆయన అన్నాడు, విష సర్పాలని చూసినా, సముద్రాన్ని చూసినా, మండే మంటల్ని చూసినా, మనం మంటలు, సముద్రము, ఆ కోపంతో ఉన్నటువంటి సర్పాలని చూస్తున్నాం కానీ ఆయన వాటి వెనక ఉన్న నారాయణని చూస్తున్నాడు. అందుకు ఆయనలో ఏమాత్రం కూడా చలనం లేదు, ఉద్వేగం లేదు. అదేమిటి అంటే ఆయన బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి, అంటే సర్వం వాసుదేవుడే అనేటువంటి సాత్విక స్థితిలో ఉన్నాడు. మరి అలా తమస్సు నుండి రజస్సుకు, రజస్సు నుండి మనం సాత్వికమైనటువంటి స్థితికి చేరుకున్నామంటే ఇక మన ప్రయాణం దాదాపు ఇక పరిపూర్ణమైనట్లే. ఎందువల్ల అంటే మనం అందరూ కూడా ఈ సంసారం అనేటువంటి ఒక సాగరంలో ప్రయాణం చేస్తున్నాం. మనం ఏదో మన ఇంట్లో హాయిగా ఉన్నామని అనుకుంటాం. ఈ సందర్భంలో ఇంకోటి కూడా మీకు మనవి చేయాలి. మామూలుగా మనం ఒక ప్రయాణం చేసి వస్తాం, చాలా పెద్ద ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ వెళ్ళి వస్తాం. వెళ్ళి వచ్చిన తర్వాత మరుసటి రోజు మనం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం. అప్పుడు ఎవరైనా అడిగితే నిన్నంతా ప్రయాణం చేశాను కాబట్టి విశ్రాంతిగా ఉన్నాను ఈరోజు హాయిగా. అప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే సరే మీరు ఎక్కడున్నారు అంటే నేను మా ఇంట్లో ఉన్నాను. మరి మీ ఇల్లు ఎక్కడుంది? ఈ భూమి పైన ఉంది. మరి ఈ భూమి ఎక్కడుంది? ఈ భూమికి ఏదైనా ఒకటి పైన ఏదైనా కట్టి ఉంచారా? కింద ఏదైనా ఆధారం ఉందా? ఏమీ లేదు. చూసారా, నిరామయంగా. అంటే అలా ఈ మొత్తము ఈ ఖగోళంలో మనం చూస్తాం, భూమి అలా తిరుగుతోంది. కింద పైన ఏ ఆధారం లేని భూమి గంటకు 1000 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోతోంది ప్రయాణం. మరి
అనునిత్యము అనుక్షణము ఇప్పుడు ఈ ప్రోగ్రాం జరిగేటప్పుడు కూడా భూమి గంటకు 1000 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోతోంది. కానీ మనం దీన్ని ఈ గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ ప్రయాణం మనకు తెలియటం లేదు. కానీ మనిషి పుట్టింది మొదలు చివరి దాకా ప్రయాణంలోనే ఉన్నాడు. ఆగింది లేదు, విశ్రాంతి తీసుకునింది లేదు. ఇది మనకు సాత్వికమైనటువంటి భావన, సాత్వికమైనటువంటి విజ్ఞాన దృక్పథం ఉన్నప్పుడు ఈ భావనలు కలిగి ప్రపంచము, పరమాత్ముడు, ఈ విజ్ఞానం అనేటువంటిది, విచక్షణ అనేటువంటిది. అందుకే మనకు ఆదిశంకర భగవత్పాదుల వారు వివేక చూడామణి అని ఒక పుస్తకం, గ్రంథం కూడా మనకు ప్రకరణ గ్రంథం ఇచ్చారు మనందరికీ. దాని ఉద్దేశం కూడా ప్రపంచము పరమాత్మ మధ్య ఉన్న అంతరం తొలగిపోవాలి, ప్రపంచం నుండి మనమంతా పరమాత్మ వైపు వెళ్ళాలి, కాదు పరమాత్మగా భాషించాలి.